నమస్తే అండి. ఆనందం ఒక అనుభూతి. అది పరమాత్మ స్వరూపం. వస్తు ప్రపంచంలో మనకి కనిపించదు. మనం చాలామందిని చూస్తూ ఉంటాం. ఏదో పోగొట్టుకున్న వాళ్ళ, దేనికోసమో వెతుకుతున్నట్లు కనిపిస్తారు. చిన్న పిల్లల్ని చూడండి, తల్లి ఒళ్ళో పడుకొని కాళ్ళు చేతులు ఊపుకుంటూ ఆనందంగా కేరింతలు పెడుతుంటే మనం వాళ్ళని చూసి ఆనంద స్వరూపులమని అనుకుంటాం. మరి ఆ చంటి పిల్లలు పెరిగి పెద్దయిన కొద్దీ ఆ ఆనందం తరిగిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం మన లోపలే ఉంది. ఈ సృష్టిలో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. అందులో మానవ జన్మ ఉత్తమమైనదని అంటారు. అయితే అడుగడుగున మనిషి ఆనందానికి దూరం అవటానికి కారణం అజ్ఞానం మాత్రమే. ఏ జీవికి లేని ఆలోచన శక్తి, జ్ఞానం మనకి ఉన్నప్పటికీ అవి పనిచేయకపోవటం వలన బిడ్డను చంకలో పెట్టుకుని ఊరంతా గాలించే తల్లిలా చాలామంది తలడిల్లిపోతూ ఉంటారు. ఎక్కడ ఆనందం ఉందో జాడ తెలియక వెతకకూడని చోట దానికోసం వెతుకుతూ ఆయాసపడిపోతుంటారు. ఆనందం కోసం బయట వెతకడం మాని మన అంతరంగంలో దాన్ని వెతకడానికి ప్రయత్నించాలి. మన లోపల ఉండే ఒక అద్భుత ప్రపంచాన్ని మనం తెలుసుకోవాలి. ఆనందం తరగని ధనం, అమృతంలాగా అంతం లేనిది. ఈ ఆనందాన్ని ఏకాగ్రతతో ధ్యాన యోగంలో సంపాదించుకోవాలి. ఆనందం బయట దొరికే వస్తువు కాదు, మనకు కనిపించే వస్తువు అంతకంటే కాదు. ఆనందం అనేది మనం చేసే పనిలో ప్రతి పనిని మనసు పెట్టి చేసి అందులో ఆనందాన్ని, తృప్తిని పొందాలి.